మరి ఎంఆర్పిఎస్ అంటున్నది ఏంది ఉన్నది పంచుకోవాలని అంటున్నాం అదే వర్గీకరణ కదా మరి అంబేద్కర్ అన్వయించుకోవడంలోనే సమస్య ఉంది అరే అంబేద్కర్ రాసింది చదువుకోమనే అన్వయించుకోవడం సమస్య ఉంది మాకంటే మేధావులు కదా చదువుకోలేని వాళ్ళకి అర్థమైంది కదా భాష చదువుకోని వాళ్ళకి అర్థమైంది కదా భాష నువ్వు చదివి వినిపించరాదు నువ్వు యాంకరు కదా చదివి వినిపించు నేను చదివి వినిపించు కదా వాళ్ళు కూడా బుక్ చదివించారు పంపకం అంటే ఏందో చెప్పు నాకు పంపకం అంటే ఏందో చెప్పు అప్పటి నుంచే ఉందా ఈ ఇష్యూ అప్పటి నుంచే ఉందా ఈ దీనికి సంబంధించి ఎస్సీకి సంబంధించి రెండు వర్గాల కాలం నుంచి కూడా ఉన్నది అరే అంబేద్కర్ కాలం నుంచి లేకపోతే అంబేద్కర్ దళితులు కలిసి భోజనాలు చేయలేరు దళితుల మధ్యలో వివాహ సంబంధాలు ఏమైనా ఎట్లా ఒప్పుకుంటారండి నంబర్ 1 అంటే దళితులు సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళే కానీ ఈ దళితుల మధ్యలో కూడా వివక్షత ఉన్నదని ఆయన ఒప్పుకున్నాడు కదా నంబర్ 1 ఒకరోజు ఒక మీటింగ్ జరిగింది దాదర్ వద్ద దాదర్ వద్ద ఒక మీటింగ్ జరిగింది ఏం జరిగిందంటే మాతంగులు ఒక మీటింగ్ పెట్టారు అంబేద్కర్ కులము మహర్ మాతంగులు అంటే వాళ్ళు చెప్పులు కుట్టున్న వాళ్ళు మీటింగ్ పెట్టి ఒక మాట అడుగుతారు సార్ మీరు ఉమ్మడిగా దళితుల కోసం కొట్లాడుతున్నారు కానీ రేపు మీరు కొట్లాడడం వల్ల వచ్చే అవకాశాల్లో మాకేమన్నా న్యాయం జరుగుతుందా మాకేమైనా అవకాశం వస్తుంది ఎందుకంటే నీ చుట్టూ వాళ్ళందరూ మహర్లు అయిపోయిండ్రు అని చెప్పి ఆ మాట అడుగుతా ఆయన ఏమనంటే అప్పుడు బొంబాయి రాష్ట్రానికి ఎన్నికలు జరిగే సమయంలో మీరు నన్ను విశ్వసించండి మాకంటే మీరు వెనకబడ్డ మాట వాస్తవమే నన్ను విశ్వసిస్తే వచ్చే అవకాశాల్లో మహర్లకు సగము మాతంగులకు సగము నేను పంచుతానని చెప్తాడు ఓకే సో జనాభా ఆధారంగా రిప్రజెంటేషన్కి ఆయన కూడా సిద్ధం మరి ఇదే మాట ఆయన దగ్గరికి వచ్చి చెప్పొచ్చు కదా గొప్ప గొప్ప మేధాలను పుడుతున్న 2 పుస్తకాలు చదవండి నేను 17వ వాల్యూమ్ చెప్తున్నా ఇప్పుడు మాతంగం మహర్ల మధ్యలో జరిగిన వర్గీకరణ సమస్య మీద ఓకే నేను ఇప్పుడు మొదటి వాల్యూమ్ ఇచ్చాను సో ఇవాళ అంబేద్కర్ ఉంటే కళ్ళు మూసుకొని వర్గీకరణ చేసేవాడు అసలు ఆ రోజు ప్రధాన ఎజెండా రిజర్వేషన్లు అయిపోయినాయి కాబట్టి పంపిణీ సమస్య ప్రధాన ఎజెండాగా తీసుకోలేదు కానీ ఈ రోజు పంపిణీ సమస్య ప్రధాన ఎజెండాగా ఉన్నది కదా దేశవ్యాప్తంగా కానీ ఎప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మాదిగలు ఎప్పుడు కూడా తమ ప్రతినిధిగా బాబు జగజీవన్ రామ్ను అనుకున్నారు అంటే అంబేద్కర్ కంటే ఎక్కువ ఆరాధించారు ఎందుకు దానికి కారణం మీరు కూడా మొన్న అన్నారు బాబు జగజీవన్ రామ్ ఫోటో ఎందుకు పెట్టలేదు అని చెప్పి మొన్న రేజ్ చేశారు మీరు సార్ బాబు జగజీవన్ రామ్ ఫోటో పెట్టకుండా మరి వెంకటస్వామి ఫోటో ఎట్లా వచ్చింది చెప్పాను వెంకటస్వామి ఫోటో పెద్దగా పెట్టి అంబేద్కర్ ఫోటో చిన్న ఎందుకు చేశారు అంటే 9 సార్లు ఎంపీ గెలిచారు వెంకటస్వామి ఇప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే హైయెస్ట్ టర్మ్స్ ఎంపీ కాంగ్రెసే కదా ఎవరు కాంగ్రెసే కదా ఏమి అంబేద్కర్తో కలిసి పని చేసిండా ఏంది ఆయన అంబేద్కర్తో ఏమైనా కలిసి పని చేసిండా ఆయన వివేక్ తండ్రి కావచ్చు వివేక్ ఆస్తి కూడా కట్టవచ్చు రిజర్వేషన్ ఇవ్వచ్చునేమో కానీ ఆ పేరు కూడా అనడానికి వీలు లేదు ఎవరు నేను ఆ మాట వాడాను ఆ పేరు ఇప్పుడు ఓకే నేనంటే అంబేద్కర్ జగజీవన్ రామ్ కలిసి పని చేశారు కదా నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ అవుతే కార్మిక శాఖ మంత్రి బాబు జగజీవన్ రామ్ కదా ఓకే రెండో విషయం మీ సోదరుడుగా నేను చెప్తున్నాను దళితుల వివక్షత మీద అంబేద్కర్ ఒకవైపు పోరాటం చేస్తుంటే దళితుల మీద వివక్షత మీద బాబు జగజీవన్ రామ్ బీహార్లో కూడా పోరాటం చేసిండు కదా మూడో విషయం రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ కొట్లాడుతుంటే రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ బాబు జగజీవన్ కూడా కొట్లాడినారు కదా సాక్ష్యాలు ఉన్నాయి కదా ఇంకొక విషయం రాజ్యాంగం రాసే సమయంలో ఓకే ముసాయిదా కమిటీకి చైర్మన్ అంబేద్కర్ అవుతే రాజ్యాంగ నిర్ణయ సభకు కమిటీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో కమిటీ సభ్యుడు బాబు జగజీవన్ రామ్ కదా అంతకంటే ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక 5-6 సబ్ కమిటీల్లో బాబు జగజీవన్ అంబేద్కర్ కలిసి పనిచేసి రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉండే విధంగా చూసుకున్నారు కదా అరే అంబేద్కర్ జగజీవన్ రాములు అన్నదమ్ముల్లాగా దేశంలో దళితుల కోసం కొట్లాడిన రావాల్సినంత గుర్తింపు రాలేదంటారు బాబు జగజీవన్ అంటే ఈ మాల వర్గమే గుర్తించలేకపోతే ఆయన దళారని కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్పి వీళ్ళే వేదికల మాట్లాడితే ఓకే ఆయనను ఒక దళారని మాట్లాడుతున్నారు అంబేద్కర్ జగజీవన్ రామ్ అన్నదమ్ములా కలిసి పనిచేసిన రోజుల నుంచి దాన్ని పక్కకు పెట్టి మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ ప్రతినిధినే నువ్వు దళారి అంటే మరి వెంకటస్వామి ఏ ప్రతినిధో చెప్పరాదు మరి వెంకటస్వామికి అంబేద్కర్కి ఏందో సంబంధం చెప్పరాదు అంటే సరే అంబేద్కర్ కాకపోయినా అంబేద్కర్ తర్వాత ఆయన దళితుల హక్కుల గురించి ఫైట్ చేసిన వాళ్ళు వెంకటస్వామి ఒకళ్ళు కదా కార్మిక శాఖ మంత్రిగా ఒక మాట చెప్పిన దేశవ్యాప్తంగా దళిత లీడర్ ఎవరంటే దేశంలో ఎవరేం చెప్తారు అంబేద్కర్తో జగజీవన్ రామే అంటారు దేశవ్యాప్తంగా జగజీవన్ రామ్ దేశ నాయకుడు అవుతే మరి వెంకటస్వామి దేశ నాయకుడు మాలల నుంచి ఆయన గొప్ప లీడర్ అనుకోవచ్చు కదా మాల కమ్యూనిటీ నుంచి రాష్ట్రంలో గొప్ప లీడర్ అని వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కులానికి దోషి పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళకు లీడర్ అందరికీ లీడర్ ఎట్లా అవుతాడు బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ అందరికీ లీడర్లే ఏది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కులానికి దోషి పెట్టుకుంటే వాళ్ళకు లీడర్ కావచ్చు అందరికీ లీడర్లు కాదు కదా బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ని అట్లా అనలేము కదా వాళ్ళిద్దరు దేశంలో ఉన్న దళితులందరి కోసం పేదలందరి కోసం పాటుపడ్డోళ్ళే కదా వాళ్ళని వీళ్ళని ఒక తీరుగా చూడలేము కదా మరి బాబు జగజీవన్ రామ్ ఫోటో పెట్టలేని వాళ్ళు
బాబు జగ్జీవన్ దళ అని అంటున్న వాళ్ళు అంబేద్కర్ కంటే గొప్పోడు కాదు కదా మరి. ఇప్పుడు బ్రదర్ నువ్వు నేను సమానం అనుకుంటే ఇద్దరు సమానం ఫోటోలు పెట్టుకుందాం, ఓకే. మరి అక్కడ బాబు అంబేద్కర్ను వెంకటస్వామి సమానం అని నువ్వు చెప్తావా? చెప్పరాదు, చెప్పలేము కదా. మరి ఎవరి ఫోటో పెద్దగా ఉండాలి? అంబేద్కర్ ఫోటో పెద్దగా ఉండాలి కదా వాళ్ళ వేదిక మీద. అంటే అంబేద్కర్ కంటే గొప్పోడా ఇప్పుడు ఆయన వెంకటస్వామి? ఆయన ఫోటో చిన్నగా పెడతారా? అంబేద్కర్ ఫోటో వెంకటస్వామి ఫోటో పెద్దగా పెడతారా ఏంది? ఇది ఎట్లా నువ్వు సమర్థిస్తావా? ఆ మాట చెప్పు. సమర్థించలేవు ఎవరం కూడా.